జగన్ అసెంబ్లీకి రావాలి, వారి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాలని, ప్రజల తరపున ప్రజా సమస్యలని అసెంబ్లీలో వినిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బాబురావు తెలిపారు. తప్పులు ఎవరు చేసినా శిక్షకు అర్హులే అని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అసలు నేరాలని కూటమి ప్రభుత్వం వదిలిపెడుతోందన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. అసెంబ్లీలో సిపిఎం పార్టీకి ప్రాతినిధ్యం లేకపోయినా అసెంబ్లీ బయట ప్రజల తరపున గళం విప్పుతామంటున్న బాబురావుతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. ప్రజా చైతన్య యాత్రలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యాత్రలు అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఇందులో ఏమేమి డిమాండ్లు పెట్టారో బాబురావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇవి ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. ప్రజలు ఎంతో ఆశతో గెలిపించారు. గత ప్రభుత్వం నచ్చలేదు, ఈ ప్రభుత్వం హామీలు అమలు చేస్తున్నారు. కానీ నెలలు గడుస్తున్నాయి, కానీ మాటలు తప్ప చేతలు లేవు. దానికి తోడు వాళ్ళు వీళ్ళు తిట్టుకోవటం. సరే, పాత ప్రభుత్వం తప్పు చేసింది, జనం గద్దె దించేశారు. మళ్ళీ దాని గురించి అవడమే తప్ప మీరేం చేస్తారో చేయకపోతే ఇంకెంతకాలం ఎదురు చూడాలి ప్రజలు? సమస్యలన్నీ పెరిగిపోతున్నాయి. సూపర్ 6 అన్నారు, ఇతర హామీలు అన్నారు, ఏమీ లేదు. దానికి తోడు భారాలు పెరిగిపోతున్నాయి. మరి అటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం మా ఉద్దేశం. అది ఆ విషయంలో ఇప్పటిదాకా రాష్ట్రంలో చర్చ లేదు. మాట్లాడితే టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన రాజకీయం అంతా ఆ పార్టీలు వాళ్ళ చుట్టూ తిరగడం తప్ప అసలు జనం సమస్యలు, జనం ఎజెండా లేదు. సూపర్ 6 ఉంది, ఎప్పుడు ఇస్తారు? మాట్లాడితే తల్లికి వందనం జూన్ అంటారు. అసలు ఆడపిల్లల నిధి అన్నారు 1500, దాని ఊసే లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, దాని ఊసు లేదు. అలాగే బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, దాని సంగతి లేదు. ఉచిత బస్సు ప్రయాణం అది లేదు. మరి ఇంకా ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? కానీ ఇవి లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? వైసీపీ వాళ్ళకి ఏ సహాయం చేసినా పాముకి పాలు పోసినట్టే అన్నారు. సరే, అది వాస్తవం కాదా, వాళ్ళు ఏమనుకుంటారు వేరే సంగతి. మరి అటువంటి వైసీపీ విధానాలనే టీడీపీ ఎందుకు కొనసాగిస్తాం? అదానితో ఒప్పందం చేసుకున్నారు, విద్యుత్తులో స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఇది గత ప్రభుత్వం చేసుకుంది, అవినీతి జరిగింది. దాని విచారణ చేయరు, ఒప్పందం రద్దు చేయరు, జనం నెత్తిన భారం వేస్తారు. మీరు ఎవరికి వాళ్ళ అంటే పాముకి పాలు పోసే మాట చంద్రబాబు నాయుడు గారు వారారు. అదానీ ఒప్పందాన్ని కొనసాగించడం అంటే జనాన్ని కాటేసేటువంటి అదానీ విధానాలకి మీరు పాలు పోసి పోషిస్తున్నారు. వైసీపీ కేంద్ర ప్రభుత్వం అండతో చేసుకున్న ఒప్పందాలకి, కార్పొరేట్లకి ఊడిగం చేస్తున్నారు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అందరు కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, కానీ ఛార్జీలు పెంచలేదంటారు. ఇది మోసం కదా? మరి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దానికి తోడు ఇంటి పన్నులు గత ప్రభుత్వం పెంచింది, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం పెట్టారు, దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. భారాలు మాత్రం అన్నీ కొనసాగిస్తారా? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా లేకుండా. అందుకే వాళ్ళ ఇళ్ళు, పట్టాలు మేము 1 సెంటు కాదు 2 సెంట్లు ఇస్తాం, పల్లెటూళ్ళు అయితే 3 సెంట్లు ఇస్తాం అన్నారు. టిట్కో ఇళ్ళు అన్నారు. ఇంతవరకు దానికి అతి గతి లేదు. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం. అందుకే జనం తరపున నిలబడటం, ప్రభుత్వం దృష్టికి తేవటం, ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఉద్యమాలు తీవ్రతరం చేయటం. దానికోసమే మీ ప్రజా చైతన్య యాత్రల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ నిర్వహిస్తాం. ప్రభుత్వాన్ని కదిలిస్తాం. స్పందిస్తే వారికి మంచిది, ప్రజలకి మంచిది. లేకపోతే మాత్రం ప్రజల ఆగ్రహాన్ని మరి ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ రానికుండా చూసుకోవాలి మేము కోరుతాం. సార్, అయితే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన అప్పుని మేము పూడ్చుకోలేకపోతున్నాం, అంత అప్పు చేసి వెళ్ళిపోయారు, ఇన్ని కోట్ల బడ్జెట్ తెచ్చినా ఇప్పుడు సరిపోదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద ఏమంటారు? అప్పులు చేసే విషయంలో గత ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఇంతకు మించిన అప్పులు చేసింది. మరి దానికి కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో కూడా ఉంది, వీరు బాధ్యత వహించాలి. దానికి తోడు ఇప్పుడు మీరు మళ్ళీ ఈ బడ్జెట్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు తీసుకురావటానికి బడ్జెట్లోనే మీరు ప్రతిపాదన చేశారు. 2024-25 సంవత్సరంలో ఈ 8 నెలల కాలంలో 70 నుంచి 80 వేల కోట్లు అప్పులు తెచ్చారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా అప్పు ఇస్తామని చెప్పి ప్రపంచ బ్యాంక్ నుండి చెప్పారు. మరి మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు తప్పు చేశారు, జనం శిక్షించారు.
మీరు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలి తప్ప మీరు అప్పులు ఎందుకు చేయాలి? మీరు దానికి భిన్నమైన విధానం అవలంబించారు. పోయిన పాత అప్పులు వదిలేద్దాం, కొత్త అప్పులు ఎందుకు చేయాలి? మా రాష్ట్రానికి డబ్బు లేదు, మీరు సహాయం చేయండి, అమరావతికి మాకు అప్పులు కాదు గ్రాంట్ ఇవ్వండి అని ఎందుకు అడగలేకపోతున్నారు? అందుకని మీరు కూడా ఈ అప్పుల దారిలోనే మీరు కూడా నడుస్తున్నారు. తేడా కనపట్లేదు. కేంద్రం మీద మీకు ధైర్యం ఉంటే డిమాండ్ చేయండి, ఒత్తిడి చేయండి. మేము కోరేది అది. ఓకే సార్. సో ఇటు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే వరుసగా వైసీపీ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. వల్లభనేని వంశీ కానీ అలాగే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. సో ఈ వైసీపీ అరెస్టులన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నాయి. అలాగే లోకేష్ కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను, ఒక్కొక్కరికి అంత చూస్తానని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు చేస్తున్నవా, వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళే అరెస్ట్ అవ్వడం జరుగుతుంది? అది ఎవరు ప్రభుత్వంలో ఉంటే ఇంకొకళ్ళని శిక్షించడం అనేది ఒక అలవాటుగా మార్చేశారు. అలాగే తప్పులు చేస్తే ఎవరైనా శిక్షకు అర్హులే. కానీ ఇది ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపుల్లాగా ఉన్నాయా లేదా అనేటువంటిది గతంలో అయినా ఇవాళ అయినా అది ప్రజలు గమనిస్తారు, చూస్తారు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అసలు నేరాలను వీళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పుడు అదానీ కంపెనీతో 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని ఒప్పందం చేసుకున్నారని అమెరికా కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. దాని మీద ఎందుకు విచారణ చేయరు? దాని మీద ఎందుకు శిక్షించరు? ఆ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయరు? జనానికి కావాల్సింది అది. గత ప్రభుత్వం మేము ఏం చెప్పారు? వాళ్ళు లంచాలు తిన్నారు, అలాగే మైనింగ్లు ఇవన్నీ చేశారు అన్నారు. అలాగే ఈ గతంలో ఉన్నటువంటి జగనన్న కాలనీల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినారు. మరి ఆ కుంభకోణాలు విచారణ చేయండి, డబ్బు రాబట్టండి. అందుకని మీరు నిజంగా శిక్షించాల్సినటువంటి విషయాలలో వాళ్ళని కేసులు పెట్టండి, శిక్షించండి, ప్రజలకి ఊరట కలిగించండి. అంతే తప్ప మీరు సాధించుకోవడానికి కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం, మీరు అటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగిన తప్పుల మీద మీరు చర్యలు తీసుకోండి. ప్రజలందరూ హర్షిస్తారు. దానికి తోడు అవినీతి జరిగిన సొమ్ముని రాబట్టండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అది లేకుండా మీరు ఊరికనే పైకి హడావుడిగా చేస్తే ఏమి ఉపయోగం లేదు. కక్ష సాధింపులని జనం వాళ్ళు వీళ్ళు తిట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సార్ ఫైనల్గా జగన్ అసెంబ్లీలో అడుగుపట్టి ఒకరోజు ఉండి వెళ్ళిపోయారు. ఆ ఒక్కరోజు కూడా బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. సో అంటే నేను ప్రజల తరఫున పోరాడతాను, అందుకే అసెంబ్లీకి వెళ్తున్నాను, నాకు టైం కావాలి అని కూడా వాళ్ళు చెప్పడం, డిమాండ్ చేయడం జరగాలి. కానీ అది కూడా జరగకుండా గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వెళ్ళిపోవడం, దీన్ని ఎలా చూస్తారు అసలు? అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించాలి, అసెంబ్లీకి హాజరు కావాలి, ప్రజల తరపున ప్రజా సమస్యలు లేవనెత్తాలి. రెండవది అధికార పక్షం ప్రతిపక్షాలు చెప్పే విషయాలను అవకాశం కల్పించాలి, వినాలి, పరిష్కరించాలి. అధికార పక్షం ఆ పని చేయదు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వీళ్ళు సభకు హాజరు కారు. కాబట్టి అటు అధికార పక్షం విఫలం అవుతా ఉంటే ప్రతిపక్షంగా వైసీపీ కూడా అసెంబ్లీకి వెళ్లకుండా వీళ్ళు కూడా విఫలం అవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఇక జనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అధికార ప్రతిపక్ష పార్టీల వైఫల్యంలో మేము వామపక్షాలుగా సిపిఎంగా మా పాత్ర మేము నిర్వహించి ప్రజల తరపున అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా అసెంబ్లీ బయట గళం విప్పుతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని కూడా బాబురావు గారు చెప్పడం జరిగింది. ప్రజల తరపున పోరాటం చేయడమే, అసెంబ్లీలోకి వెళ్ళకపోయినా అసెంబ్లీ బయటైనా మేము ప్రజల కోసం గళం విప్పుతామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.